హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. చూశారు కదా వేలంగి చర్చ్ లోపల ఎంత బాగుంటుందో. మీరందరూ కూడా డెఫినెట్గా మీ ఫ్యామిలీతో రావాలి ఇక్కడికి. మార్నింగ్ మన తెలుగు వాళ్ళకి 8 to 9 ఉంటుందండి చర్చ్. అసలు జీవితం ధన్యమైపోద్ది ఇక్కడికి వస్తే. ఎందుకంటే అంత ప్రశాంతత ఉంటుంది. మన బాధలు అన్నీ ఇక్కడ మొత్తం చెప్పుకుంటే అన్నీ మనకి వేలంగిని మాత మరి తల్లి మనకి బ్లెస్ చేస్తుంది. మా ఫ్యామిలీ మొత్తం వచ్చామండి. చూడండి, ఇది పార్ట్ 2. చాలా బాగుంటుంది ఇది చర్చ్. అసలు ఇప్పుడు కనివిని ఎరుగని రీతిలో ఉంటుంది చర్చ్. చూడండి, మేము ప్రేయర్ చేసుకుంటాం. ప్రేయర్ జరుగుతుంది. నడు పూజలో ఉన్నాం. మేము బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంటాం. ఫస్ట్ డే అండి ఇది, వచ్చిన వేలంగిని ఫస్ట్ డే. మనం ట్రావెలింగ్ చెప్పాలంటే విజయవాడ నుంచి చెన్నైకి రావాలి. కోరమంగళ ఎక్స్ప్రెస్ ఉంటుంది నాన్ స్టాప్. అక్కడ 1:30 2:30 దిగుతాం. మళ్ళీ అక్కడ నుంచి ఎగ్మోర్ స్టేషన్కి వచ్చి సెంట్రల్ చెన్నై పక్క నుంచి ఎగ్మోర్కి వచ్చి అక్కడ నుంచి మళ్ళీ నాగపట్నం తీసుకోవాలి ట్రైను. అక్కడ నుంచి దిగితే అది 9:30కి ఉంటుంది ట్రైన్ ఈవినింగ్. అక్కడ నుంచి తీసుకుని ఈవినింగ్ దిగి ఎర్లీ మార్నింగ్ దిగి మళ్ళీ అక్కడ తిరిగి దిగుతాం. అక్కడ బస్సు ఆటో తీసుకుని డైరెక్ట్గా వేలంగిని తీసుకెళ్ళద్ది. మనకి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 8కి చర్చ్. డెఫినెట్లీ అసలు మీరు ప్రతి ఒక్కరు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రావాలి ఇక్కడికి. చూడండి ఎంతమంది మొత్తం మన తెలుగు వాళ్ళే. పైన ఉంటుందండి, పైన గుర్తుపెట్టుకుని పైన షార్ప్ మార్నింగ్ 8 to 9 మన తెలుగు ప్రేయర్లే ఉంటాయి. బయట కూడా చాలామంది ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూ. వాళ్ళందరూ వాళ్ళ బాధలన్నీ చెప్పుకుంటున్నారు, ప్రేయర్ చేసుకుంటున్నారండి. మేము మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చాం, అందరూ ప్రేయర్ చేసుకున్నాం. మేము వంట కూడా చేసుకోకుండా ఫస్ట్ చర్చికి వెళ్ళాం. చర్చ్ అంటే మనకు మెయిన్ కదా చర్చ్. అది ఫాదర్ గారు చూడండి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. అందరికీ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాం మేము. ఆయన మన తెలుగు ఆయనే అండి, చింతలపూడి దగ్గర ఆయన ఫాదర్ గారు. మాకు ఎంత ప్రశాంతత ఉందంటే బాధలన్నీ పోయి అక్కడికి వచ్చాక ఎంతో పీస్ఫుల్గా అదే బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. హోలీ వాటర్ ఇచ్చి బ్లెస్సింగ్ చేస్తున్నారు. నేను మా మమ్మీ బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. వెళ్తున్నాం. చూడండి అందరూ ఎంతమంది ఉన్నారో. వాళ్ళు చేసిన తప్పులు అన్నీ ప్రాయశ్చిత్తం ఇద్దని వెళ్తున్నారు. చాలా బాగుంటుంది చర్చ్. నెంబర్ 1. అసలు మీరు తిరిగి చూసుకునే పని లేదు. ఖచ్చితంగా మీకు మంచి జరిగిద్ది. చూపిస్తారు చూడండి. ఇప్పుడు అందరూ బ్లెస్సింగ్ తీసుకుంటున్నారు. అందుకని మా ఫ్యామిలీ మొత్తం బ్లెస్సింగ్ తీసుకుంటున్నాం. అట్లా ఇంతకంటే మనకు అదృష్టం ఏముంటుందండి చెప్పండి. ఎన్ని కోట్లు ఇచ్చినా తిరిగి రాదు. ఇదంతా చూశారు కదా. అది ఇంకా చూపిస్తానికి చాలా ఉంది. ఎందుకంటే ఒక్క వీడియోలో చెప్పలేండి అంతా. అందుకని ఇంకా 2-3 వీడియోస్ తీస్తాను. ఖచ్చితంగా మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను. నేను కూడా షేర్ చేసుకున్నానండి. అందరూ బాగుండాలి, నా సబ్స్క్రైబర్స్ బాగుండాలి, ఫ్యామిలీతో పాటు అందరు రిలేటివ్స్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ప్రేయర్ చేసుకున్నాను. ఇప్పుడు చూడ బ్లైండ్ పీపుల్స్ వెళ్తున్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు బ్లెస్సింగ్స్ వస్తాయని. లైవ్ నా ఛానల్, మా మదర్ ఛానల్లో పెట్టాను. లైవ్ నా ఛానల్లో పెట్టలేదు. డెఫినెట్గా నాది కూడా పెడతాను. కేరళ వెళ్దాం అనుకుంటున్నామండి. కేరళ కూడా వెళ్ళాలి. నెక్స్ట్ వెళ్తాం కేరళ. సమ్మర్లో వెళ్తాం. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు బాగాలేదు కదా. వైనాడుగా పరిస్థితి అలాగైంది. సో అది వెళ్తాను. ముందుకి పీఠం దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేసుకుందామని నేను, మా ఫాదర్, మా మదర్ మొత్తం. చూడండి జనాలు అసలు అంత మంచి చిన్న పిల్లలు అనుకుని చూడండి. వాళ్ళు తల మొక్కించుకున్నారు. అదే వాళ్ళ మొక్కులు తీర్చుకున్నారు. నేను మొక్కు తెచ్చుకున్న ఆ వీడియో కూడా వస్తుంది. నెక్స్ట్ డెఫినెట్గా పెడతాను ఆ వీడియో. పెట్టుకుని నేను కూడా ప్రేయర్ చేసుకుంటున్నాను. చూడండి నా మొక్కులు కూడా తీర్చుకున్నాను. ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది. మొక్కలు వేసుకుని ప్రార్థన చేసుకుంటున్నానండి. నాకు జాబ్ కోసం లేదా ఎంఎస్కి విదేశాలకు వెళ్దామని కన్ఫ్యూషన్లో ఉన్నాను. కూడా చూసుకుంటే ప్రేయర్ చేసుకున్నా. చూడండి నేను నాతో పాటు ఎంతోమంది ప్రేయర్ చేసుకుంటున్నారు. చాలామంది మన ఒక్క లాంగ్వేజే కాదు, చాలా రాష్ట్రాల నుంచి వచ్చారు. డెఫినెట్ మా ఫాదర్ కూడా ఉన్నారు. ఫాదరు, మదర్ అందరూ ప్రేయర్ చేసుకున్నారండి. ఇప్పుడు అయిన ప్రేయర్ చేసుకోవడం అయింది. అందరూ ప్రేయర్ చేసుకుంటున్నారు. వేలంగిని మాత అంటే అసలు ఎంతో గొప్ప పుణ్యక్షేత్రం. ప్రతి ఒక్కళ్ళు మనోళ్ళు ప్రతి ఒక్కళ్ళు రావాలండి. డెఫినెట్లుగా ఈ యొక్క అనుభూతి పొందాలి మీరు. ఎందుకంటే ఇక మనకి ఎక్కడ పీస్ఫుల్ ప్లేస్ ఉంటుంది. ఇదే మన చర్చ్ మనకి పీస్ఫుల్ ప్లేస్. మా పేరెంట్స్ చూశారు. మా మదర్, మా ఫాదరు వాళ్ళు కూడా పనులు మనకు వచ్చారు. మా మావయ్య డ్రైవర్ మావయ్య, ఆయన కూడా పాపం ఆయన కూడా కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే చాలా కంటిన్యూస్గా 14 hours తోలేరండి కారు ఎక్కడ ఆగకుండా.
ఆయన కూడా థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళు కూడా బాగుండాలి. చూడండి మా ఫ్యామిలీ మొత్తం కూర్చున్నాం ఇక్కడ ప్రేయర్ చేసుకుంటాం అయిపోయింది. కూర్చున్నాం అట్లే మన సన్నిధిలో కూర్చుంటే ఎంత ప్రశాంతత ఉంటుందో తెలుస్తుంది కదా. ఎంతో ఆనందంగా ఉంది మా ముగ్గురికి రావడం. ఎప్పుడంటే నేను ఆల్రెడీ ఈ ఇయరే మార్చిలో వచ్చాను నేను. మళ్ళీ నా అదృష్టం కూడా సెకండ్ టైం రావడం వేలంగిని. ఇట్ మీన్స్ ఏ లాట్ అనమాట. బ్లైండ్ పీపుల్ అండి, చూసారు కదండి. బ్లైండ్ పీపుల్ వాళ్ళకి కళ్ళు లేకపోయినా వాళ్ళు ఎంత దేవుణ్ణి నమ్ముకుని వచ్చారు. వాళ్ళ నమ్మకానికి మనం చేతి దండ పెట్టిన తప్పులేదు. మా మదర్ అండి, తెలిసిందే కదా, తలారి రంగమ్మ యూట్యూబర్. మా మామయ్య అండి, వాళ్ళ తమ్ముడు. ఇంకందరూ వెళ్తున్నారు కానీ మేము కూర్చుంది ఇంకా ఇప్పుడు వెళ్ళకూడదు అని చెప్పి జాయిగా వెళ్తున్నాం. చూడండి మొత్తం చర్చ్ మొత్తం చూడండి ఎంత బాగుంది, ఎంత అద్భుతంగా ఉందో. ప్లీజ్ ఫ్రెండ్స్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒకసారి ఆదరించండి. ఇక్కడ బయట వ్యూ చూడండి, ఇదంతా ఇంకా ఉంది చూపిస్తుంది. ఇదే కదండి, చాలా అంటే చాలా ఉంది. ఇంకా కిందకి దిగుతున్నాం ఇప్పుడే. ఒక్క రోజులో చూద్దామంటే అవ్వదు. మ్యాక్సిమం 3 days ఖచ్చితంగా ఉండాల్సింది. 3 days ఉండి అసలు మీరు ఆ సంవత్సరం మొత్తం మీకు ఇక అదే ట్రెండ్స్లో ఉంటారు. వేలంగిని చర్చు, వేలంగిని మాత, ఇక్కడ బీచ్ ఉంది, యేసుప్రభు గారి పెద్ద విగ్రహం ఉంటుంది. చూడండి ఇది బయట పక్క, ఇదంతా బయట పక్కే. చూడండి ఎంత బాగుందో. బయట పక్క చాలా బాగుంటుంది మొత్తం. అసలు ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియో ఉంది, సర్ప్రైజ్ చూద్దు. కానీ మీరు జపమాల మాత పండగ ఆ మాసంలో మేము రావడం అనేది అసలు దేవుడు మమ్మల్ని తీసుకొస్తాం అనేది. యాక్చువల్గా September 8 మరీ తల్లి పండగ రోజున వద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. మాకు ట్రైన్ టికెట్స్ దొరకలేదు. చూడండి ఫ్రంట్ వ్యూ, ఇది ఫ్రంట్ వ్యూ చర్చ్. ఇది ఫ్రంట్ వ్యూ చర్చ్ అసలు చూస్తుంటేనే మర్చిపోతుంది. ఎంత బాగుంది చూడండి. ఇంకా వస్తున్నారు, ఇంకా ఎండ వస్తుంది బాగా. ఎర్లీ మార్నింగ్ ఎండ మొదలైంది. అయినా మేము వచ్చాం. చాలామంది వచ్చారు సోదరులు. ఇది రైట్ సైడ్ వ్యూ అండి. ఇది అసలు అద్భుతం, ఎంత అద్భుతం చూడండి. ఇది ఎంత బాగుందో చర్చ్ రైట్ సైడ్. ఇంకా ఈ కింద తమిళ్ వారి లాంగ్వేజ్, కన్నడ వారి లాంగ్వేజ్, హిందీ వారి లాంగ్వేజ్, ఇంగ్లీష్ వారి లాంగ్వేజ్ మొత్తం ఉంటుంది ఫ్రంట్ బ్యాక్. ఇంకా ఆ బ్యాక్ సైడ్ వెళ్తే అక్కడ ఇంకా బాగుంటుంది. అక్కడికి నన్ను సెక్యూరిటీ గట్రా రానివ్వలేదు, అయినా తీసాను ఎట్లాగోలేదు. ఇది కింద లోపల ఇది చర్చ్. చూడండి ఎంత అద్భుతం ఉందంటే అసలు నేను నా అదృష్టం ఏంటి సెకండ్ టైం వేలంగిని రావడం. సెకండ్ టైం కూడా అసలు నేను ఎంత అదృష్టం తీసుకున్నాను చూడండి. మరితల్లి పిలిచిన నాకు ఫస్ట్ బాగా ఇష్టం అల్లిపల్లి మరితల్లి. తర్వాత మళ్ళీ నన్ను ఇక్కడ ఎప్పుడు పిలుస్తూనే ఉంటుంది మరితల్లి నన్ను. చూడండి ఇదంతా అంత న్యాచురల్ అండి మొత్తం క్లైమేట్ కానీ అంతా. మా మదర్ యూట్యూబ్ ఛానల్ కూడా చూస్తూ ఉంటుంది, తలారి రంగమ్మ. ఇదండి ఇదంతా సైడ్ వ్యూ. ఇదంతా చూడండి. ఇంకా వెళ్తున్నాం. ఇంకో చర్చ్ ఉంటుంది, ఆవి మరియా చర్చ్ అని, అది కూడా నెక్స్ట్ వస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు వెళ్తున్నాం ఆవి మరియా చర్చ్కి. లోపల అసలు ఎంత బాగుంటుందంటే ఖచ్చితంగా చూపిస్తానండి, చూపించకుండా ఉన్నాను. మీరు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలి ఇది డెఫినెట్గా. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, నన్ను కూడా ఆదరించండి. థ్యాంక్ యూ.